డ్రీమ్ జాబ్ కన్ఫర్మ్ అయినట్టు కాల్ వచ్చినప్పుడు ఎలా అనిపించిందంటే, నువ్వు ఒక 20+ ఫిక్స్డ్ ఎల్పిఏ జాబ్ కొట్టు, నీ లైఫ్ స్టైల్ ఒక రేంజ్లో ఉంటుంది. నువ్వు సిటీస్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు అనుకో, అప్పటికప్పుడు విత్ ఇన్ మినిట్స్లో నీ కోసం కార్ వెయిట్ చేస్తూ ఉంటుంది నేను పిక్ చేసుకోవడానికి. నియర్లీ ఒక 25 to 30 బుక్స్ ఉంటాయి. నా 7 months 8 months హార్డ్ వర్క్తో అచీవ్ చేశా. హౌ ఐ ప్రిపేర్ దీస్ బుక్స్? ఒకటి, మనం మోటివేషన్ వీడియోస్ చూసి మనం మోటివేట్ అవుతాం అనుకుంటే దానంత ట్రాష్ ఇంకొకటి ఉండదు. మైండ్లో ఒకటే, ఏమైనా అవని 20+ ఎల్పిఏ ఫిక్స్డ్ ప్యాకేజ్ కొట్టాలి. ఓపెన్ గా చెప్తున్నా, కష్టపడ్డా. ఎలా కష్టపడ్డా అంటే, నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, మీ వెనక నేనున్నంత వరకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒక 6 months లో నీకు కాన్ఫిడెన్స్ రాకపోతే నన్ను అడుగు. ఫెస్టివల్ టైంలో మనం సిటీస్ నుంచి మన ఊరికి వెళ్తుంటాం కదా, జనరల్లో వెళ్తుంటాం. మనం ఏసీ కంపార్ట్మెంట్లో టికెట్ అఫోర్డ్ చేయలేక అవి మనం మోటివేషన్ తీసుకోవాల్సింది. లెట్స్ స్టార్ట్ నౌ. డ్రీమ్ జాబ్ కన్ఫర్మ్ అయినట్టు కాల్ వచ్చినప్పుడు ఎలా అనిపించిందంటే, కష్టపడితేనే ఆ సక్సెస్ ఫీల్ అవ్వగలం. అప్పుడు కొన్ని డేస్ ఒక ట్రాన్స్లో ఉండిపోయాను నేను. ఒక మిడిల్ క్లాస్ పర్సన్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటో. సేమ్ నాకు కూడా అంతే. కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే చాలా హైలో ఉంటాయి. ఇంటర్వ్యూస్ అంటే ఏమాత్రం భయం ఉండదు. ఒకటి చెప్తున్నా నా సబ్స్క్రైబర్స్కి, నువ్వు ఒక 20+ ఫిక్స్డ్ ఎల్పిఏ జాబ్ కొట్టు, నీ లైఫ్ స్టైల్ ఒక రేంజ్లో ఉంటుంది. అది 20 ఎల్పిఏ, 22 ఎల్పిఏ, 24 ఎల్పిఏ, 18 ఎల్పిఏ అయినా సరే. నువ్వు సిటీస్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు అనుకో, అప్పటికప్పుడు విత్ ఇన్ మినిట్స్లో నీ కోసం కార్ వెయిట్ చేస్తూ ఉంటుంది నేను పిక్ చేసుకోవడానికి. అదే కార్లో మీ ఇంటి దగ్గర వరకు వెళ్ళొచ్చు. అలాంటి లైఫ్ స్టైల్ కావాలి అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కాన్ఫిడెన్స్ రాకపోతే నన్ను అడగండి. ఇలాంటి ప్యాకేజ్ కావాలంటే ఒక్క సెకండ్ లేట్ చేయకుండా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఒక్కసారి ఈ 20+ ఎల్పిఏ ప్యాకేజ్ కొట్టి చూడు. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేను మెయిన్గా స్టార్ట్ చేసింది మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే. రియాలిటీ కంటెంట్ ఓపెన్గా షేర్ చేస్తాను, ఎలాంటి జెలసీ ఫీలింగ్ లేకుండా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. నియర్లీ ఒక 25 to 30 బుక్స్ ఉంటాయి. నా 7 months 8 months హార్డ్ వర్క్తో అచీవ్ చేశా. ఇన్ కేస్ ఒక 25 lakhs వదులుకుంటావా, ఈ బుక్స్ అన్ని వదులుకుంటావా అంటే, నేను ఇప్పటికీ 25 lakhs వదులుకుంటే రెడీ. ఒక 1 or 2 months ఈ బుక్స్ అన్ని రివైజ్ చేశా అంటే నాకు ఈజీగా 25 LPA ప్యాకేజ్ వస్తుంది. ఎందుకు నాకు ఈ బుక్స్ అన్ని అంత ఇంపార్టెంట్ అంటే, ఓపిక రావడం చాలా కష్టం, ప్రిపేర్ అవ్వడం ఈజీ, బట్ అంత పేషెన్స్ లెవెల్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎన్నో స్లీప్లెస్ నైట్స్, వీకెండ్స్ సాక్రిఫైస్ చేసి కొన్ని మంత్స్ ఇంటికి వెళ్లకుండా ఈ బుక్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నా. అంత ఈజీ అయితే కాదు. మనం ఆల్రెడీ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఆఫీస్ షెడ్యూల్ చాలా టైట్ గా ఉంటుంది. అవన్నీ కంప్లీట్ చేసి ఈ బుక్స్ అన్ని ప్రిపేర్ అవ్వాలంటే చాలా మైండ్ సెట్ ఉండాలి. ఇప్పటికీ నేను షాక్ అవుతుంటా, ఆ లెవెల్ పేషెన్స్ నాకు ఎలా వచ్చిందో అని. బుక్స్ మెయింటైన్ చేయడం గ్రేట్ కాదు, ఆ లెవెల్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్ రావడం గ్రేట్. ఒక మాటలో చెప్పాలంటే టాప్ 1% లో ఉండాలి. హౌ ఐ ప్రిపేర్ దీస్ బుక్స్? ఓపెన్ గా చెప్తున్నా, కష్టపడ్డా. ఎలా కష్టపడ్డా అంటే, మా రూమ్మేట్స్ కూడా భయపడి వాళ్ళు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఇన్స్పైర్ అయ్యి. నా బ్రెయిన్ లో ఒకటే, 20+ ఎల్పిఏ ఫిక్స్డ్ ప్యాకేజ్. అది 25 LPA కానీ, 24 LPA కానీ, 27 LPA అయినా కానీ, 20 LPA లోపల అసలు చూడకూడదు అనుకున్నా. ఎలాంటి టైంలో నేర్చుకున్నా తెలుసా? నా ఆఫీస్ టైమింగ్ మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 6 PM. ఆఫీస్ వెళ్ళటానికి 1 hour, రావడానికి 1.5 hour పడుతుంది. డైలీ వెళ్తుంటే ఆఫీస్కి. ఇలాంటి బిజీ సిచ్యువేషన్ లో నేను టార్గెట్ పెట్టా హై ప్యాకేజ్ కోసం. కాలేజ్ స్టూడెంట్స్, మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఇంత ప్రిపరేషన్ చేయాలా అని. నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, మీ వెనక నేనున్నా. మీ వెనక ఈ మధు ఉన్నాడు. నేనున్నంత వరకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నువ్వు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, కాలేజ్ స్టూడెంట్ అయినా, ఇంకా జాబ్ సీకర్ అయినా, ఆల్రెడీ ఒక కంపెనీలో తక్కువ శాలరీకి వర్క్ చేస్తున్నా సరే. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా, మై 24 LPA డ్రీమ్ జాబ్ స్ట్రగుల్స్ అని. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ వీడియో ఒకసారి చూడండి, లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశా. ఎలాంటి సిచ్యువేషన్ లో నా 20+ LPA డ్రీమ్ జాబ్ ఆఫర్ తెచ్చుకున్నానో ఆ వీడియోలో ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేశా. పవర్ఫుల్ వీడియో అది. నా అప్కమింగ్ వీడియోస్ లో ప్రతి బుక్ ఓపెన్ చేసి చూపిస్తా, ఏ బుక్ లో ఏ టెక్నాలజీ ఉందని. ఆఫీస్కి వెళ్తా, నాకు ఇష్టం వచ్చిన ప్లేస్ లో కూర్చుంటా, వాళ్ళు ఇచ్చిన వర్క్ని అయితే కంప్లీట్ చేస్తా టైం టు టైం. ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ రూమ్కి వెళ్తుంటే, బస్సులో వెళ్ళేటప్పుడు కూడా మొబైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూస్తుంటే. ఆఫీస్ నుంచి నైట్ రూమ్కి వెళ్తేనే ఫుల్ టైర్డ్ అయింటాం, అయినా సరే మనం మైండ్లో ఒకటి పెట్టుకున్నాం, అంతే మనం చేయాలి అది. అందరికీ కాల్స్ చేయడమే మానేసా. మా ఇంటికి కూడా నేను సరిగా కాల్స్ చేయలేదు. చెప్పేసా కాల్లో, ఇలా నేనైతే ఇంటికైతే ఇప్పట్లో రాలేను, చాలా టైం పడుతుంది, కాల్స్ కూడా పెద్దగా ఏం చేయనని. ఒకటి, ఇలాంటి ప్రిపరేషన్ చేయాలంటే మైండ్ చాలా ఫ్రెష్గా ఉండాలి. వేరే ఏం టెన్షన్స్ ఉండకూడదు మైండ్లో. మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి. నా కేసులో అయితే ఈ ప్రిపరేషన్ టైంలో ఆల్రెడీ ఆఫీస్ వర్క్ చాలా ఉండే, ఇవన్నీ మేనేజ్ చేసుకున్నా. సోషల్ మీడియాకి అయితే చాలా దూరంగా ఉన్నా. మొబైల్ స్క్రీన్ టైం అయితే 30 minutes మించి లేదు పర్ డేకి.
యాక్చువల్గా అంతకుముందు నాకు మొబైల్ స్క్రీన్ టైం మినిమం 10 hours పర్ డే ఉండేది. అలాంటిది ఇప్పుడు 30 minutes కూడా లేదు, జస్ట్ 10 minutes అంతే. డైలీ నాకు మెసేజెస్ వస్తుంటాయి స్టూడెంట్ నుంచి, అన్న నాకు జాబ్ ప్రిపరేషన్కి ఇంట్రెస్ట్ రావట్లేదు, అసలు ఎన్ని మోటివేషన్ వీడియోస్ చూసినా ఇంట్రెస్ట్ రావట్లేదు, అసలు మోటివేట్ అవ్వలేకపోతున్నా అని. ఒకటి, మనం మోటివేషన్ వీడియోస్ చూసి మనం మోటివేట్ అవుతాం అనుకుంటే దానంత ట్రాష్ ఇంకొకటి ఉండదు. మోటివేషన్ వీడియోస్ అనేది సర్టన్ టైం ఫ్రేమ్ వరకు ఉంటాయి, ఆ తర్వాత ఎవరికి గుర్తుండవు. 90% ఎవరు అప్లై చేయలేరు లాంగ్ టర్మ్లో. సో మోటివేషన్ వీడియోస్ చూడటం మానేసేయండి, అవి జస్ట్ టెంపరీ ఫీలింగ్ అంతే. అవి మోటివేషన్ ఏంటంటే, ఫెస్టివల్ టైంలో మనం సిటీస్ నుంచి మన ఊరికి వెళ్తుంటాం కదా, ట్రైన్లో వెళ్తుంటాం కదా, జనరల్లో వెళ్తుంటాం, మనం ఏసీ కంపార్ట్మెంట్లో టికెట్ అఫోర్డ్ చేయలేక, అవి మనం మోటివేషన్ తీసుకోవాల్సిందే. నేను కూడా ఒకప్పుడు స్టడీస్ కోసం సిటీస్కి వెళ్తుంటే నైట్ అంతా జనరల్ ట్రైన్లో స్టాండింగ్ పొజిషన్లోనే వెళ్తుంటే అలాంటి డేస్ కూడా ఉన్నాయి. మొన్నటి వరకు బయట ఇష్టమైన ఫుడ్ కూడా తినేవాడిని కాదు, మనీ అనవసరంగా ఎందుకు స్పెండ్ చేయడం అని పీజీలోనే తినేవాడిని. నాకు బిర్యానీ అంటే బాగా ఇష్టం, కళ్ళ ముందే చాలా షాప్స్ కనిపిస్తుంటాయి, తినాలని కూడా ఉండేది. బట్ మరీ 160-200 స్పెండ్ చేయాలి అవసరమా, వేరే వాటికి ఏమైనా యూజ్ చేసుకోవచ్చు కదా అనే థాట్లోనే ఉంటా. అప్పుడు పీజీలోనే తినేవాడిని, ఎంత టేస్ట్ వరస్ట్ ఉన్నా సరే పీజీలోనే తింటుంటా. అప్పుడు మొన్నటి వరకు ఇదే నా లైఫ్. నిజం, ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుంది చాలా మందికి. ఒక 6 to 8 months ఇచ్చే, మీ ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపో, మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పేసి ఇలా ఒక 6 to 8 months నేను బిజీగా ఉంటా, ఇంతకు ముందులాగా డైలీ కాల్స్ చేయలేనని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేసేయండి కొంచెం బిజీగా ఉంటా అని. వేరే ఏం ప్రయారిటీస్ పెట్టుకోవద్దు, మోటివేషన్ వీడియోస్ కూడా చూడొద్దు. ఈ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయ్యాక నేను ఎక్స్పెక్ట్ చేసిన డ్రీమ్ ప్యాకేజ్ ఆఫర్ కన్ఫర్మ్ అయినట్టు ఒక కాల్ వచ్చింది. ఒక్కసారి నా కాలేజ్ డేస్లోకి వెళ్తే, అప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు జస్ట్ 3 lakhs ప్యాకేజ్ జాబ్ వస్తే చాలనుకున్నా. ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ముందు తరాల వారి నుంచి ఇప్పటి వరకు ఎవరు జాబ్ చేసిన వాళ్ళు లేరు. మా అమ్మ సైడ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎవరు జాబ్ చేసిన వాళ్ళు లేరు. ఫస్ట్ జాబ్ వచ్చింది నాకే. మా రిలేటివ్స్లో ఇప్పటికీ అంటుంటారు, మన ఫ్యామిలీస్లో ఫస్ట్ జాబ్ వచ్చింది మధుకే అని. అప్పుడు నాకు వచ్చింది జస్ట్ 3.5 LPA ప్యాకేజ్లోనే, అలాంటిది ఇప్పుడు మోర్ దాన్ 6 to 7 times. ఈ ప్రిపరేషన్ టైంలో నేను ఆఫీస్ వర్క్ని ఎక్కడా నెగ్లెక్ట్ చేయలేదు. ఆఫీస్ వర్క్ వరకు చాలా కమిట్మెంట్గా ఉంటాయి, ఎక్కడ ఏం పెండింగ్ పెట్టుకోను. నాకి మా మేనేజర్స్ పైన ఆ రెస్పెక్ట్ ఉంటుంది. మీకు ఈ వీడియో వాల్యూ అనిపిస్తే ప్రతి ఒక్కరు లైక్ చేసి పెట్టుకోండి, లైక్ కార్ట్లో యాడ్ అవుతుంది, మీకు ఫర్దర్ రెఫరెన్స్గా ఫ్యూచర్లో మీకు షూర్గా యూజ్ అవుతుంది ఈ వీడియో. ట్రస్ట్ మీ, ఒక 6 monthsలో నీకు కాన్ఫిడెన్స్ రాకపోతే నన్ను అడుగు. నువ్వు పైథాన్ కోడింగ్ నేర్చుకుంటావంటే పైథానే నేర్చుకో, డేటా సైన్స్కి మంచి యూజ్ ఉంటుంది. లేదు జావా నేర్చుకుంటా అంటే జావా ఒకటే నేర్చుకో, వాటికి రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ కూడా నేర్చుకో. లేదు నేను ఫ్రంట్ ఎండ్ సైడ్ ఉంటా అంటే ఫ్రంట్ ఎండ్ ఒక్కటే నేర్చుకో, అది యాంగులర్ కానీ రియాక్ట్ కానీ ఏదైనా పర్లేదు నేర్చుకో. ఇవన్నీ కాకుండా వేరే ఏ రిలేటెడ్ టెక్నాలజీ అయినా నేర్చుకో, ఫ్రంట్ ఎండ్ అయినా బ్యాక్ ఎండ్ అయినా డీబీ సైడ్ అయినా ఏదైనా పర్లేదు, డీప్గా వెళ్ళిపో. కాన్ఫిడెన్స్ రాకపోతే నన్ను అడుగు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ప్రతి బుక్ ఓపెన్ చేసి చూపిస్తా, ఏ బుక్లో ఏ టెక్నాలజీ నేర్చుకున్నా అని ప్రతిదీ లైవ్లో చూపిస్తా. ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఒకటి మైండ్లో పెట్టుకోండి, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే వాటి రిలేటెడ్గా ఒక ఫ్రేమ్వర్క్ అయితే మ్యాండేటరీగా నేర్చుకోవాలి. ఫ్రెషర్స్కి అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ఫ్రేమ్వర్క్స్ పైన పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రం మీరు ఏ రోల్కైనా సరే ఒక ఫ్రేమ్వర్క్ అయితే డామ్ షూర్గా ఉండాలి. నీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కాలేజ్ స్టూడెంట్, జాబ్ సీకర్స్, ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. నేను ఆల్మోస్ట్ 100% కమెంట్స్ అవుతా, వాటి నా నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తా. మీ డౌట్స్ ఏమున్నా సరే షూర్గా కమెంట్ చేయండి. మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, సో కమెంట్ చేయండి. యాక్చువల్గా నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్కే రోల్ టార్గెట్ పెట్టుకున్నాను. మీరు ఇన్ని బుక్స్ చూసి వరి అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఇన్ని బుక్స్ కూడా అవసరం లేదు. నేను జస్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్ టెక్నాలజీస్ అన్ని ప్రిపేర్ అయ్యి పెట్టుకున్నా, సో అందుకే మీకు ఇన్ని బుక్స్ కనిపిస్తున్నాయి. ఈ బుక్స్ లో మెయిన్ గా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీసే ఉన్నాయి. HTML, CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, ఇంకా నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్స్ యాంగులర్, రియాక్ట్ ఏదైనా ఒకటి చాలు. బట్ నేనైతే 2 ప్రిపేర్ అయ్యా. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ లో జావా, కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, నెక్స్ట్ అసలైంది DSA, ఆ తర్వాత DB సైడ్ MySQL ఒకటి. మోస్ట్లీ ఫుల్ స్టాక్ డెవలపర్ టెక్నాలజీ యాడ్ చేసుకున్నా. నాకు ఇంటర్వ్యూస్ కూడా చాలా వరకు ఫ్రంట్ ఎండ్ పొజిషన్గా వచ్చాయి. ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయింది, ఎక్కడ ఏం పెండింగ్ పెట్టుకోలేదు, ప్రతిదీ పేపర్ వర్క్ చేశా. నేను మరీ చెప్తున్నా, 24 LPAకి ఇన్ని బుక్స్ అవసరం లేదు. నేను ఫుల్ స్టాక్ డెవలపర్ టెక్నాలజీస్ యాడ్ చేసుకున్నా, అంతే ఎక్స్ట్రా టెక్నాలజీస్ యాడ్ చేసుకున్నా. ఫస్ట్ HTMLతో స్టార్ట్ చేసా, సపరేట్ బుక్ పెట్టేసా. ప్రతి టెక్నాలజీకి నేను సపరేట్ బుక్కే పెట్టేసా. డీప్గా నేర్చుకోవాలనుకున్నా. ఈ బుక్స్లో ఎక్కువ దేనికి టైం తీసుకుందంటే DSA అండ్ జావా స్క్రిప్ట్ చాలా టైం తీసుకుంది.
ఇన్నాళ్ళు నేను జావాకే ఎక్కువ టైం తీసుకుంటుంది, జావానే ఒక సముద్రంలాగా ఫీల్ అవుతుంది. బట్ జావా స్క్రిప్ట్ ఏం తక్కువ లేదు. HTML CSS ఈజీగా కంప్లీట్ అయింది, ఫాస్ట్గా కంప్లీట్ చేశా. మైండ్లో ఒకటే, ఏమైనా అవని 20+ LPA ఫిక్స్డ్ ప్యాకేజ్ కొట్టాలి, అది కూడా ఫిక్స్డ్ ప్యాకేజే కొట్టాలి, అది ఎంతైనా పర్లేదు. అసలు 24 LPA ఎక్కడ, 80,000 ఇన్హాన్స్ శాలరీ ఎక్కడ, రిమైనింగ్ అంతా బెనిఫిట్స్కి వెళ్ళిపోతుంది. సో HTML CSS జావా స్క్రిప్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్, యాంగులర్ ఆర్ రియాక్ట్. నా కేసులో నేను 2 నేర్చుకున్నా. మీరైతే టైం వేస్ట్ చేసుకోవద్దండి, ఒక్కటే నేర్చుకోండి, యాంగులర్ ఆర్ రియాక్ట్ ఏదైనా ఒక్కటే నేర్చుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ DSA నేర్చుకోవాలనుకున్నా. ఆల్రెడీ నాకు జావా కోడింగ్ పైన గ్రిప్ ఉంది. సో నేను DSA స్టార్ట్ చేస్తే జావాలోనే చేయాలని ముందే అనుకున్నా, ఎందుకో తెలియదు. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు DSAకి. మీకు పైథాన్ వస్తే పైథాన్లోనే చేయండి. నెక్స్ట్ C++లో మీకు వస్తే C++లోనే చేయండి. లేదు జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్లోనే చేయండి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి అయితే నేను జావా స్క్రిప్ట్లోనే చేయని చెప్తాను DSA. కాలేజ్ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు DSA స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే స్టార్ట్ చేయండి. అది పైథాన్ కానీ, జావా కానీ, జావా స్క్రిప్ట్ కానీ, C++ కానీ. మొన్న ఏదో నాకు కాలేజ్ స్టూడెంట్ ఒక మెసేజ్ చేశాడు, అన్నా నేను DSA HTML స్టార్ట్ చేయొచ్చా అని. అరే HTML ఎలా స్టార్ట్ చేస్తారు? HTML అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. DSA అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే స్టార్ట్ చేయాలి. అఫ్ కోర్స్ ఆ స్టూడెంట్కి ఐడియా ఉండకపోవచ్చు, అట్లీస్ట్ నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాడు, మనం దానికి అప్రిషియేట్ చేయాలి. ఒక 24 LPA కావాలంటే ఇన్ని బుక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ప్రతి ట్రిక్ అండ్ టిప్ నేను చెప్తా, ఫాలో అవ్వండి నా కంటెంట్, జస్ట్ అంతే. ఒక 20+ LPAకి ఇంత ప్రిపరేషన్ చేయాలని భయపడద్దు. నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, నేనున్నా, మీ వెనక నేనున్నా. మీరు ఫ్రంట్ ఎండ్ అయితే ఫ్రంట్ ఎండ్ ఒక్కటే ఫోకస్ చేయండి, బ్యాక్ ఎండ్ అయితే బ్యాక్ ఎండ్ ఒక్కటే ఫోకస్ చేయండి, ఫుల్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ డెవలపర్ రిలేటెడ్ టెక్నాలజీస్ మాత్రమే ఫోకస్ చేయండి. ఇన్ని టెక్నాలజీస్ అవసరం లేదు, మీ టైంని నేను సేవ్ చేస్తాను. నా ప్రిపరేషన్ టైంలో నేను చాలా అన్వాంటెడ్ రిలేటెడ్ కాన్సెప్ట్ నేర్చుకుని చాలా టైం వేస్ట్ చేశాను. బట్ నా సబ్స్క్రైబర్స్ అలాంటి టైం వేస్ట్ చేయకూడదు. కాలేజ్ స్టూడెంట్స్ మీరు అస్సలు వరీ అవ్వద్దండి, మీకు ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ షేర్ చేస్తాను. నా అప్కమింగ్ వీడియోస్లో ఒక 24 LPAకి జాబ్ కావాల్సిన డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను. ప్రెజెంట్ నువ్వు ఏ టెక్నాలజీలో ఉన్నా సరే, పైథాన్, జావా, C++, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, యాంగులర్, రియాక్ట్, ఫుల్ స్టాక్ డెవలపర్, ఏ టెక్నాలజీలో ఉన్నా సరే ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రీమ్ జాబ్కి కావాల్సిన ప్రతి ట్రిక్ నేను షేర్ చేస్తాను. ఈ వీడియో పబ్లిష్ చేసే ముందు ఇందాక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాం మన ఛానల్కి. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ ఈస్ JVM Madhu Official. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఇప్పుడే రెగ్యులర్గా జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా ఇస్తుంటా. JVM Madhu Official ఇన్స్టాగ్రామ్ పేజ్. ఫ్రంట్ ఎండ్లో నీకు ఎక్కువ టైం తీసుకుంది ఒక జావా స్క్రిప్ట్ మాత్రమే. జావా స్క్రిప్ట్ అనేది ఒక మహాసముద్రం లాగా ఉంటుంది, అన్ని కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.